హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఇక్కడ నుండి మనం స్వింగ్ ట్రేడింగ్ యొక్క స్టాక్స్ ఏవైనా మంచి మూమెంట్ ఉన్నప్పుడు 5 to 6 స్టాక్స్ కానీ, లేదంటే స్టాక్స్లో మనకి మూమెంట్ వచ్చిన ఇలాంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు బెస్ట్ స్టాక్స్ గురించి ఒక వీడియో చేసుకోవడం జరుగుతుంది. సో ఇదే నా మొదటి వీడియో స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ గురించి. ఇప్పటి వరకు నేను జనరల్గా ఇట్లాంటి స్టాక్స్ మనకి బ్రేక్అవుట్ కానీ, లేదంటే సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు మూమెంట్ వచ్చేటప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్లో ఇంతవరకు నేను పోస్ట్ చేస్తూ వస్తున్నాను. అక్కడ మెన్షన్ చేస్తాను, ఇది స్వింగ్ ట్రేడింగ్ కోసము, ఇది లాంగ్ ట్రేడింగ్ కోసము. ఇలాంటి అప్డేట్స్ నేను చార్ట్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు అట్లాంటి స్టాక్స్ని చూడాలనుకుంటే మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం వల్ల వీక్లీ కానీ డైలీ, అంటే ఈవినింగ్ టైంలో ఎప్పుడు మనకి స్టాక్స్ ఐడెంటిఫై అయినప్పుడు, లెవెల్స్ వచ్చినప్పుడు నేను కామన్గా టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాంటి స్టాక్స్ కోసం మీరు కనుక అప్డేట్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అవుతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఫేక్ ఛానల్స్లో మాత్రం జాయిన్ అవ్వకండి. కింద లింక్ ఉన్న ఛానల్లో మాత్రమే, టార్గెట్ డే అఫీషియల్ ఛానల్లో మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ మనకి స్వింగ్ ట్రేడింగ్ది ఐడెంటిఫై ఎట్లా చేసుకోవాలి, అది బ్రేక్అవుట్ వచ్చినప్పుడు, డౌన్లో ఉన్నప్పుడు ఎలాంటి ట్రేడ్ తీసుకోవచ్చు అంటే, సెకండ్ డే క్యాండిల్ తోటి, మండే క్యాండిల్ తోటి, అంటే ఒక మంత్ క్లోజింగ్ తర్వాత, ఆ మంత్ క్లోజ్ అయిన తర్వాత మనము నెక్స్ట్ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకొని సెకండ్ డే క్యాండిల్ మీద హైలో మార్క్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్పాము. ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్, ఇది ఫ్రైడే క్లోజింగ్ ఇచ్చింది. సో రేపు మండే క్యాండిల్ పడుతుంది. ఇక్కడ మండే క్యాండిల్ పడ్డ తర్వాత మన కన్ఫర్మేషన్ కనుక ఇప్పుడు ఆల్రెడీ మనం దీనిలో ఒక బుల్లిష్ వేలో ఉన్నాం. ఇక్కడ కూడా మనకు మండే క్యాండిల్ రెడ్ క్యాండిల్ కానీ, లేకపోతే దీనిపైన బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు ఆ క్యాండిల్కి హైలో, ఈ రెండు క్యాండిల్కి హైలో ఆ మంత్ యొక్క స్వింగ్ని క్యాప్చర్ చేసుకోవడానికి మనకి అంటే ఈజీగా ఉంటుంది. అంటే చిన్న స్టాప్ లాస్ తోటి అలా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఆ వీడియో కూడా ఛానల్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, లేదంటే ఛానల్లో ఉంటుంది, ప్లేలిస్ట్లో చూడండి. స్టాక్స్ హౌ టు ఐడెంటిఫై స్టాక్స్ ఉంటుంది కదా స్వింగ్ ట్రేడింగ్ కోసం. అది ఒకసారి మీరు గమనించారంటే మీకు బెస్ట్ ఐడియా వస్తుంది. అంటే ఇప్పుడు ఈ స్టాక్స్లో మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం కదా, ఎందుకంటే ఇది మంత్ ఫ్రైడే ఫస్ట్ డే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డే మండే నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ మండే క్యాండిల్ తోటి ఎలా ట్రేడ్ చేయాలన్నది, ఇప్పుడు ఇక్కడ అమర్రాజ్ బ్యాటరీ మనకు పైకి ఉందనుకోండి, పైకి ఉన్న తర్వాత ఇక్కడ ఒక క్యాండిల్ ఇలా పడ్డది అనుకోండి, ఇది ఒక క్యాండిల్ అనుకోండి ఎగ్జాంపుల్, లేదంటే ఇది పైకే వెళ్ళింది అనుకోండి, ఈ క్యాండిల్ అనేది మనకు పైనే వచ్చింది అనుకోండి, ఇక్కడ వచ్చింది అనుకోండి. సో మనకి ఇదొక లెవెల్ కూడా ఉంది కదా, దీని హైలో మార్క్ చేసుకుంటారు. ఇది బ్రేక్ డౌన్ అవుతుందని అంటే అప్పుడు ఈ స్వింగ్ ట్రేడింగ్ కోసం వ్యాలిడ్ ఉండదు. ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో సెకండ్ డే క్యాండిల్, అప్పుడు మనకు వ్యాలిడ్ అవుతుంది. లేదంటే ఇది డౌన్కి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ వరకు రావచ్చు. సో ఇలా ఆ లాజిక్ తోటి సెకండ్ డే క్యాండిల్కి హైలో మార్క్ చేసుకొని ఎలా ట్రేడ్ చేయాలనేది చెప్పాను. కానీ ఇక్కడ మనకి ఇది స్టాక్ వ్యూ ఏదైతే ఉందో, ఇది మంచి బుల్లిష్ రన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ స్టాక్ని 670, ఇది ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో మంచి క్యాండిల్ తోటి బ్రేక్ చేసింది. సో ఇక్కడ సస్టైన్ అయ్యి కనుక ఇది బ్రేక్ చేస్తే 670 పైన, మళ్ళీ 700 పైన కనుక క్లోజ్ అవుతుందంటే మనకి ఇంకొక 800 పాయింట్స్, అంటే 800 వరకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి 1 or 3 monthsలో. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్. ఇది ఓన్లీ చార్ట్ అనాలిసిస్ ప్రకారమే మనం చెప్పడం జరుగుతుంది. ఎనీ లాసెస్ ఆర్ ప్రాఫిట్స్, దట్ ఈస్ యువర్ ఓన్ రిస్క్, అండ్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ టు, అంటే ఏదైనా పొజిషన్ మనం తీసుకోవడానికి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే మీ ఓన్ అనాలిసిస్ లేకపోతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ అయ్యి మాత్రమే తీసుకోవాలి. ఇది ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్న వీడియోస్. ఓకే, నెక్స్ట్ అమర్రాజా బ్యాటరీ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ 800 వరకు అనుకున్నాం. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి JSW స్టీల్ అని, JSW స్టీల్లో కూడా మంచి బుల్ రన్లోని క్లోజింగ్ ఇచ్చింది. ఇది మీరు వీక్లీలో గమనించారంటే, వీక్లీలో చూడండి, వీక్లీ లెవెల్స్లో. సో ఒకసారి హాల్ టైం వెళ్ళిపోయింది, సెకండ్ టైం వచ్చింది, థర్డ్ టైం, ఫోర్త్ టైం, నౌ ఫిఫ్త్ టైం దీనిపైనే క్లోజింగ్ ఇచ్చింది. సో ఈ లెవెల్ కనుక మీకు 790 పైన మనకు క్లోజింగ్ ఇచ్చింది అని అంటే మనకి మంచి అప్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. సో ఇక్కడ నుండి నేను అనుకుంటున్నాను ఇది 1000 పైన కూడా వెళ్ళొచ్చు, కానీ 950 వరకు అయితే మీరు ఒక టార్గెట్ పెట్టుకొని 1 or 2 monthsలో, మనకి ఇప్పుడు నిఫ్టీ కూడా హాల్ టైం హై క్రాస్ చేసింది కాబట్టి, సో ఇందులో కూడా మంచి మూమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకసారి చూసుకోండి డే టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో
మనకి మూమెంట్ ఎక్కడ ఉందన్నది. సో ఈ స్వింగ్ కింద 730, 720 దగ్గర మనకు మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఆ సపోర్ట్ బ్రేక్ చేయనంత వరకు దీన్ని మనం ఈ JSW స్టీల్ని అప్పర్ మూమెంట్ కోసమే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ ఫార్మా అండి. నెక్స్ట్ వచ్చి సన్ ఫార్మా కూడా మీకు వీక్లీ చార్ట్లో చూపిస్తాను. సన్ ఫార్మా మీరు చూడండి, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఫామ్ అయింది కదా, ఇది ఒక ఆల్ టైమ్ హై. సో ఇక్కడ మంచి బుల్లిష్ క్యాండిల్తో క్లోజ్ ఇచ్చింది. సో 1000 బిలో రౌండ్ లెవెల్ ఉంది కాబట్టి 1000ని మంచి క్లియర్గా బ్రేక్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే 1050, 1078 ఈ జోన్ ఉందో, ఈ జోన్ బ్రేక్ చేసిందంటే ఇంకా మనకు ఈ మూమెంట్ అనేది డౌన్ ఎంత ఉంటే అంత పైకి అని అంటారు కదా. సో అలా కాకుండా కొద్దిగా మన ఒక స్వింగ్ కోసం ఈ స్వింగ్ అనేది కంటిన్యూ ఎంతవరకు అవుతుందో ఒక 1 మంత్ కోసం, అంటే మీకు ఏదైతే నేను చెప్పానో సెకండ్ క్యాండిల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో మీరు అక్కడ అది చూస్తూ ఇందులో ట్రేడ్ తీసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి సపోర్ట్ వచ్చేసి మళ్ళీ 950,000 బిలో ఏదైతే మంచి సపోర్ట్ ఉందో, ఇప్పుడు 950 అనుకోండి, దీని కింద ఒక స్వింగ్ అనుకుంటే 950 నుంచి వెళ్ళి మనకి 100 పాయింట్స్ డిఫరెన్స్. సో పైన ఇంకొక 100-200 పాయింట్స్ వరకు మనకి సన్ ఫార్మాలో బ్రేక్అవుట్ ఇచ్చిందనంటే మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ లెవెల్స్ అనేది ఒకసారి మీరు గమనించండి. ఈ లెవెల్స్ అనేది మీరు ఇక్కడ పైన రిజెక్షన్ ఇస్తుందా, పైకి వెళ్తుందా అనేది మీరు చూస్తూ ట్రేడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఈ ప్రతి ఒక్క స్టాక్స్ని మనం బుల్లిష్గానే చూడడం జరుగుతుంది. CDSL కూడా మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది వస్తుంది. సో ఇది చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్ అయింది. సో ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది, పుల్ బ్యాక్ అయింది, మళ్ళీ ఇప్పుడు మనకు మంచి ఫార్ములేషన్ ఉంది. సో ఇక్కడ మనకి ఈ లెవెల్ క్రాస్ అవుతే ఇది చూసుకోండి 1145 అండ్ దానిపైన సస్టైన్ అయిందంటే 1176, ఓకే 75, దీనిపైన నుంచి వెళ్ళి మనకి 1500 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనకు ప్రైస్ సస్టైన్ అయిందంటే 1 or 2 months or 3 months వరకు మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్ కోసం కూడా మీరు చూసుకోవచ్చు యాడ్ చేసుకుంటూ. ఓకే, ఫస్ట్ అయితే మన స్వింగ్ ట్రేడింగ్ కోసమే చూడండి. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఐఎస్సి కూడా మీరు చూడండి, మంచి రెసిస్టెన్స్ లెవెల్లో బ్రేక్ చేసి సో రీటెస్ట్ అయ్యి ఇప్పుడు మనకి ఇక్కడ ఫాల్ అనేది కంటిన్యూ రాకుండా పైకి వెళ్తుంది. కాబట్టి ఈ లెవెల్లో 90 దగ్గర మనకి ఇంకా మార్కెట్ అలాగే ఉందని అంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 100 వరకు పెట్టుకోవచ్చు. కింద 85 స్టాప్ లాస్. ఒకవేళ కిందికి బ్రేక్ అయిందని అంటే ఇది కిందికి ఈ లెవెల్ వరకు మళ్ళీ సపోర్ట్ తీసుకొని బౌన్స్. చూడండి, క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా మనకు బాగా తగ్గుతున్నాయి కాబట్టి సో సస్టైనబుల్గా ఉంది క్రూడ్ ఆయిల్ ప్రైస్ కాబట్టి ఇది మంచి ప్యాటర్న్లోనే మనకి సపోర్ట్ తీసుకొని ఐఎల్సి అనేది మూమెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నది, ఒకసారి గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతీ ఎయిర్టెల్ కూడా మనం చూసారంటే హాల్ టైమ్ అయిన క్రాస్ చేసింది. సో నెక్స్ట్ టార్గెట్ నేను 900+ అనుకుంటున్నాను. సో ఇది ఇక్కడ మళ్ళీ కిందికి రిటర్న్ వచ్చినా కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. మీరు దీన్ని పొజిషనల్గా అవ్వడం అండ్ స్వింగ్ ట్రేడింగ్ కోసం కూడా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఇది మంచి ఫార్మేషన్ చేసి ఇక్కడ ఒక రీటెస్ట్ అయిపోయి ఇప్పుడు బుల్ రన్లోకి కన్వర్ట్ అయింది కాబట్టి సో ఈ స్టాక్ను కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని చూడండి. భారతీ ఎయిర్టెల్ కూడా ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఎస్ఎఫ్ ఇండియా ఏంటి అని అంటే ఇది నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే దీనికోసం మాత్రం మీరు లాంగ్ టర్మ్ కోసం అంటే మంత్లీ ఒకేసారి కొనకుండా మంత్లీ కొంచెం పడ్డా పెరిగినా కూడా ఎప్పుడు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. యాడ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటంటే ఇది బిఎస్ఎఫ్ మీకు లాంగ్ టర్మ్ కోసం లైక్ మనకి రిలయన్స్ ఎలాగో బిఎస్ఎఫ్ కూడా అలాగే మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బేస్డ్ ఆన్ చార్ట్ అండ్ కంపెనీ బేసిస్ కూడా రోజుల నుంచి చూస్తున్నాను కనుక ఇది మంచి ఆల్ టైమ్ సడన్గా డౌన్ అయిపోయింది ఇది. అండ్ మీరు బిఎస్ఎఫ్ ఇంకొకటి మనం ఏబిపి ఇండియా చూసామంటే ఏబిపి ఇండియా మనం రెండు ఒకేసారి రికమెండ్ చేయడం జరిగింది మన టెలిగ్రామ్లో లాస్ట్ 1 year నుండి కూడా ఈ స్టాక్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇవి రెండు మాత్రం మంచి మూమెంట్ ఇస్తాయి. సో బిఎస్ఎఫ్ అక్కడే ఉంది కానీ ఇది మాత్రం ఆల్మోస్ట్ మనకి ఎంత పర్సెంటేజ్ ఇచ్చిందండి, 84% ఇచ్చింది 1 yearలో.
ఒక 1 yearలోనే మనకి 85% ఇవ్వడం జరిగింది. సో చూసుకోండి. ఈ BSF కూడా ఇది ఏబీపీ ఇండియా ఎలాగోనో BSF ఏబీపీలో ఇప్పుడు ఎంటర్ అవ్వద్దండి, ఇది ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది కాబట్టి. సో ఇప్పుడు మనకి కావాల్సింది BSF. అది ఫ్యూచర్లో మనకి మంచి మూమెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నది కనుక మీరు BSF పైన ఒక కన్నేస్తూ ఉండండి. ఈ చార్ట్ ప్యాటర్న్ మాత్రం మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇంకా పైకి ఇది అప్పర్ మూవ్కు మోస్ట్లీ వెళ్ళే అవకాశాలు ఉంటుందని, అంత డౌన్ అయ్యే కంపెనీ కాదు. సో ఇక్కడ రెసిస్టెన్స్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో, ఇక్కడ ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంది కదా, ఇది బ్రేక్ చేస్తే మళ్ళీ మనకి యథావిధిగా మనకి ముందులాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. సో ఇది ఒకేసారి కాకుండా మంత్లీ కొద్దిగా మీరు బై అండ్ డిప్ అంటే డిప్లో ఎప్పుడు బై చేస్తూ ఉంటాం కదా, అలాగా బై అండ్ డిప్ అన్నట్టుగా ఎప్పుడు డిప్ వచ్చినా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది మీకు ఫ్యూచర్లో మంచి మల్టీబేగర్ స్టాక్ లాగా కూడా అవ్వచ్చు. సేమ్ లైక్ కాన్సెప్ట్ ఒకటి అండి. ఇప్పుడు రిలయన్స్ ఎలా మూవ్ అవుతుందో అలాగే ఉంటుంది. రిలయన్స్ ఎప్పుడు మనకు మూమెంట్ వస్తుందో తెలియదు కదా. సో అలాగే BSF అండ్ ఏబీపీలో వచ్చింది, ఇందులో కూడా రావచ్చు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు నా అనాలిసిస్ కనుక నచ్చినట్లయితే, ఇలాగే మీకు స్టాక్స్ గురించి ముందు వీడియోస్ కావాలి అనుకుంటే మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇన్వెస్టర్గా మీరు కొద్దిగా డైలీ ట్రేడ్ చేసి లాస్ అవ్వకుండా, సో బెస్ట్ స్టాక్స్ ఏవైనా ఉన్నాయంటే నేను అప్పుడు ఖచ్చితంగా టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. అలాగే వీక్లీగా ఆర్ మంత్లీ కానీ ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడైతే నాకు స్టాక్స్ ఐడెంటిఫై అవుతున్నాయో అప్పుడు నేను వీడియో చేస్తూ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.